ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ అజెండా మారాలి. ఇదిగోండి స్వస్తిక్ వీళ్ళు ఎవరు తెలుసా? నాజీ 1930 ఆ టైంలో హిట్లర్ టైం ఉంది కదా, వీళ్ళు మెల్లగా హిందూ అజెండా అని ఇలానే పుష్ చేశారు. సేమ్ హిట్లర్ ఇదే చేసేటోడు. హిట్లర్ అజెండా ఏమంటాడు? మన సుపీరియర్ రేసు ఆర్యనిజం అంటాడు. అంటే మనమే అసలైన మనుషులం అంటాడు. సేమ్ మోడీ అదే చేస్తాడండి. మనమే హిందువులమే, ఎప్పటి నుంచో హిందువులం ఉన్నాం, మనమే అసలైన మనుషులం, మనమే తోపు అంటాడు. సేమ్ అదే అజెండా అయినది. మళ్ళీ అపోజిషన్ ఉండదు. హిట్లర్ టైంలో అపోజిషన్ ఎవరైతే ఉన్నారో అందరినీ జైల్లో వేయటము, లేకపోతే కాన్సన్ట్రేషన్ క్యాంప్ వేసి చంపేయడం చేశాడు. ఇప్పుడు అదే దారిలో పోతుంది. మనం కూడా అపోజిషన్ కంప్లీట్ గా లేదు. మన పార్లమెంట్ లో కూర్చున్నప్పుడు రాహుల్ గాంధీని అలా తీసుకెళ్ళటం ఏందండి? అపోజిషన్ లీడర్ కే వాల్యూ లేనప్పుడు ఇక ప్రజలుగా మనకేముంటుంది? మూడోది ఫస్ట్ రెండు చెప్పాను. మూడోది ప్రెస్. ఏ ప్రెస్ అన్నా, జీ న్యూస్, ఏబిఎన్, ఏవన్నా అన్ని మోడీ, సారీ అదాని, అంబానీ వీళ్ళ చేతిలోనే, వీళ్ళ కంట్రోల్ ఉన్నాయి. ఏ మీడియా హౌస్ అన్న, ఏ ఛానల్ అన్నా చూడండి, అందులో అన్ని స్టేక్ హోల్డర్స్ మొత్తం వీళ్ళిద్దరే ఉంటారు. అంటే ప్రెస్ అనేది వాళ్ళ కంట్రోల్లో పెడితే ఇంకా నరేటివ్ ఎలా పుష్ అవుతుందండి? మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో. రేపు అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, రేపు అక్కడ ఒక వ్యక్తి చనిపోతే మీడియా వాళ్ళు మీరు కవర్ చేయకపోతే ఎలా తెలుస్తుంది? అన్యాయాన్ని కవర్ చేసే మీడియా అదని కంట్రోల్లోనే ఉంది. డివైడ్ అండ్ రూల్, ఇది వీళ్ళు చేస్తున్న మెయిన్ ఇష్యూ. డివైడ్ రూల్, హిందూ ముస్లిం ఇది ముందు ఇది తగ్గాలండి. మెయిన్ ఎక్కడ ఏదైనా హిందూ ముస్లిం ఏందండి ఇది మెయిన్. ఈ అజెండా మారాలి. నా మెయిన్ ఉద్దేశం ఇదే. ఇది ఇలా మారే లోపల యువత మేలుకుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కొత్తగా వస్తుంది కాదు, గత 200 శతాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉందండి. అప్పుడు గ్రేట్ స్వరాజ్ మూవ్మెంట్ కానీ, జేపీ మూవ్మెంట్, మన జయప్రకాష్ నారాయణ గారు ఉంటే ఆ మూవ్మెంట్ కానీ, ఇప్పుడు అవుతున్నా కాదు, ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మన సిజేపీ కూడా అప్పుడు 1970 మీకు తెలిసే ఉంటది, ఎమర్జెన్సీ టైం, ఇందిరాగాంధీ టైంలో జయప్రకాష్ నారాయణ లాగా మూవ్మెంట్ రావాలని కోరుకుంటున్నాను. ఇది ఇంకా పెద్ద కావాలి. మూమెంట్ వచ్చినట్టు ఇది సరిపోదండి, ఇది మూవ్మెంట్ కాదు, ఇది అయితే సరిపోదు. ఎంతమంది వచ్చారని మీరు ఎక్కడ చూసినా వీళ్ళంతా టైర్ 1 సిటీ ప్రజలు, అంటే ఓన్లీ సిటీ వాళ్ళే. మెయిన్ మార్పు ఇక్కడ రావద్దు, ఊర్లలో, పల్లెటూరు గ్రామాల్లో రావాలి. అక్కడ ఇంకా వాళ్ళు మారాలి. ముందు వాళ్ళని మార్చాలి. ఈ మీడియా మనం కవర్ చేయడం కాదు, ఇక్కడ అందరికీ సోషల్ మీడియా. ఈ ప్రొటెస్ట్ అనేది ఒక ప్రివిలేజ్ కి సంబంధించిందండి. ఎందుకు అంటే ప్రతి వాళ్ళ దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉంది, జర్నలిస్టులు ఉన్నారు, ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి ఈ అజెండా ఉంది. మెయిన్ మనకు ఉంది ధ్రువరాటి ఇలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారండి. వాళ్ళు హిందీలో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. వీళ్ళు చదువుకున్నారు, వీళ్ళు నిజాలు తెలిసినాయి. ఊర్లో ఉంటారు, మన అంతెందుకు మన అమ్మ నాన్న వాళ్ళే ఉంటారు, వాళ్ళకి తెలియదు. రీజన్ నేను మా మదర్తో అన్న, నేను వారం నుండి ప్రొటెస్ట్కి వస్తున్నా, మా మదర్కి సిజేపీ జంతర్ మంతర్ అంటే ఏంది అంటుంది. యూట్యూబ్ లో కూడా కవరేజ్ లేదండి. బేసిక్ గా యూట్యూబ్ వాట్సాప్, మన పెద్దలు ఊర్లో టైర్ 2 టైర్ 3 సిటీలో ఉన్న ప్రజలు ఉంటారా, వాళ్ళ మెయిన్ సోషల్ మీడియా వాట్సాప్, యూట్యూబ్. మోడీ అవి రెండింటిని కంట్రోల్ చేశాడు, కానీ ఇన్స్టాగ్రామ్ కంట్రోల్ చేయలేకపోయారు. ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్, ఎక్కడ ప్రమోషన్ అయిందని ఇక్కడ ఉన్న జనాలందరూ ఇన్స్టాగ్రామ్ నుంచే వచ్చారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అతను ఎంత కంట్రోల్ చేసినా, ఎంత ప్రొపగాండా నడిపించినా ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఎప్పుడు ఎంటర్ కాలేడు. ఎందుకంటే ఇక్కడ జెన్జీ చదువుకున్న యూత్ ఉంటది, వాళ్ళని అతను కంట్రోల్ చేయలేడు. జై శ్రీరామ్ అంటే అవ్వదు ఇక్కడ. ఇప్పుడు ఏంటి ఫైనల్ గా, ఇప్పుడు మీరు పెట్టిన 3 డిమాండ్లు కేంద్రం అంగీకరించింది. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు యువత, లేకపోతే మీరు? మెసేజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కి ఒకటి తెలిసింది, ప్రజల చేతిలో పవర్ ఉంటుంది, ప్రజలు అనుకుంటే ఏదైనా మార్చని. గత 10 ఏళ్ళ ఎవరు ఈ విధంగా ప్రొటెస్ట్ జరగలేదు. అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతుంటే గవర్నమెంట్ కూడా తెలుస్తూ ఉంటుంది. జనాలు తలుచుకుంటే మార్చగలుగుతారు. జనాలతో ఇంకా ఎన్నికల్లో గెలవబడ్డ మేము మళ్ళా జనాలు అనుకుంటే మమ్మల్ని తీసేయగలుగుతారని ఒక చిన్న భయం ఏర్పడ్డది. ఇది ఇంపార్టెంట్. ఒకడు పోయాడంటే వాళ్ళు చూడండి, మొన్నటి దాకా ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు, ఇప్పుడు మోడీ అంటున్నారు, నితిన్ గడ్కరీ అంటున్నారు. ఇది కావాల్సిన మూమెంట్. అంటే వీళ్ళ అజెండా కరెక్ట్ కానీ తప్పు కానీ ఈ మూమెంట్ అనేది ఒకటి మొదలైంది. చూడండి, అడవిని తగలబెట్టడానికి ఒక చెట్టు చాలండి, ఒక చెట్టు రగిలితే చాలు, అడవి అంతా మండుతుంది. ఆల్రెడీ అగ్నిరవ్వ పుట్టింది. ఇది ఎంత అవుతుందో మనకు తెలియదు. వీళ్ళు ఓన్లీ నీటు, ధర్మేంద్ర ప్రధాన్ ఏ పార్టీకి. నాకు సిజేపీలో నచ్చని కొన్ని విషయాలు ఏంటంటే, ఇక్కడ సిజేపీ వాళ్ళు ఏదైనా ఆ మినిస్టర్ని తీయాలి, ఈ మినిస్టర్ని తీయాలన్నారు. ఇలా సగం మంది కొద్దిగా బీజేపీకి యాంటీగా ఉన్నారు. ఇక్కడ మారాల్సింది గవర్నమెంట్ కాదండి, ఇక్కడ మారాల్సింది సిస్టము. రెండోది సిస్టమ్ మారాలి, దానికి ఇప్పుడల్లా అవ్వదు. మెయిన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు తొందరగా అయిందని అన్ని ఇలానే అయితే వెంబడిని మోడీని తీసేయచ్చు, మోడీని కూడా ఇలా అంటే అనుకుంటున్నారు. ఇది అయ్యేది కాదు, టైం పడుతుంది. పేషెన్సీ, టాలరెన్సీ ఇవి 2 ఉండాలి. సంవత్సరాలు పడుతుంది. ఓపికతో ఈ ఉద్యమాన్ని ఇంకా పెంచాలి. మన ఉద్యమాన్ని టైర్ 2 టైర్ 3 సిటీల్లో కూడా తీసుకెళ్ళాలి. ప్రజలని అందరినీ, మన ఫ్రెండ్స్ని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి.
ఇది అయినప్పుడే ఈ విప్లవం పెరగాలి, విప్లవం జరుగుతుంది. ఇంకొకటి ఇది ఒక్కటే కాదండి, మనం యాజ్ ఏ సిజేపి మెంబర్గా నేను చెప్తుంది, మినిస్టర్లని గద్దె నుండి తిప్పడం మా ఉద్దేశం కాదండి. దేశంలో జరుగుతున్న అన్యాయాలని మీడియా ముందుకు తేయటం, వాటికి అకౌంటబిలిటీ గవర్నమెంట్ తీసుకోవడం మా పని. ఇప్పుడు మణిపూర్ లో ఫ్లడ్స్ వచ్చాయి, దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడి కొంచెం డిసప్పాయింట్. అస్సాం బార్డర్ మణిపూర్ రెండు ఇట్లో అవుతున్నాయి, దాని గురించి ఒక్కరు కూడా కొంచెం వాయిస్ రేజ్ చేయలేదు. అది కొంచెం బాధాకరంగా ఉంది. మధ్యప్రదేశ్ లో ఒరిస్సాలో ఇక్కడ కూడా మనకి ఆదివాసులది అవుతుంది. అంటే దేశంలో జరిగే కొన్ని పరిణామాలకు యూత్గా ప్రొటెస్ట్ లో భాగంగా ఉంటూ ప్రొటెస్ట్ లో భాగం కాదండి, మన వాయిస్ రేజ్ చేయాలి. ఇప్పుడు ఒకటండి, ఎన్ని మీడియా హౌజులు కవర్ చేస్తున్నాయి. ఒకటి ఏబిఎన్కి వెళ్ళండి, ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్ ఎన్ని కవర్ చేస్తున్నాయి ఆదివాసీల గురించి, లేకపోతే ఆ ఫ్లడ్స్ గురించి ఎవరు చేయట్లేదు. మనమే ఏమంటారు, అడ్వర్టైజ్ చేసుకోవాలి, మనమే ప్రమోట్ చేయాలి, మనమే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి. అది నేను అంటుంది, మనలో ఉండాలి. థ్యాంక్ యూ.